ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. నేను మీ కాళేశ్వరం సాయి మనస్విని. ఈ వారానికి సంబంధించిన ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో నూతన గృహ నిర్మాణ అవకాశము కలదు. విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును. దాంపత్యపరమైన సౌఖ్యము ఉంటుంది. శ్వాసకోశ అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశము కలదు. విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి. అకారణ వైరాలకు దూరంగా ఉండాలి. అసంతృప్తి భోజనము ఉంటుంది. జ్యువెలరీ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అధికమైన ధన వ్యయము చేయవలసి వస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. విందు వినోదాలలో పాలు పంచుకుంటారు. కుటుంబపరమైన సౌఖ్యము ఉంటుంది. రెవెన్యూ ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఎదురైన సమస్యలను అధిగమిస్తారు. వ్యర్థ సంచారము చేయవలసి వస్తుంది. దుర్గా అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారంలో విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలు ఉండును. మీ జీవిత భాగస్వామి అనారోగ్య సమస్యలు కొంత తగ్గుముఖం పడతాయి. బంధుమిత్రులతో అకారణ కలహములు అయ్యే అవకాశాలు కలవు. దూర ప్రాంత ప్రయాణములు వాయిదా వేసుకోవడం చెప్పదైన సూచన. కారణం ప్రయాణాలలో ప్రమాదాలు జరిగే అవకాశము కలదు. మిర్చి, పసుపు వ్యాపారస్తులకు నష్టములు కలిగే అవకాశము కలవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయడం అంత మంచిది కాదు. నూతన ఆదాయ మార్గాల పట్ల ఆసక్తి చూపుతారు. స్త్రీల కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. శుభకార్యాలు నిర్వహించే అవకాశము కలదు. సంకల్పించిన పనులు కొంత ఆలస్యమైనప్పటికీ పూర్తవుతాయి. కొన్ని సమస్యలు వల్ల మానసిక ప్రశాంతతను కోల్పోతారు. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారంలో మీ ఎదుగుదలను చూసి తల్లిదండ్రులు ఆనందిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. రాజకీయ రంగంలో ఉన్నవారికి శత్రువుల మీద విజయం సాధిస్తారు. విదేశీ ప్రయత్నాలు చేసే విద్యార్థులకు వీసా మంజూరవుతుంది. మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. పాలు, మిఠాయి వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయము ఉంటుంది. తండ్రి ఆరోగ్యము కొంత కుదుట పడుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి సత్ఫలితాలు ఉండును. లలిత కళ రంగంలో ఉన్నవారికి సభా గౌరవం లభిస్తుంది. చేపట్టిన పనులలో సానుకూలత ఉంటుంది. సోదరులకు సంబంధించిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఈశ్వరారాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. నూతన వాహన ప్రాప్తి కలదు. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యానికి చేరుకోగలుగుతారు. శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. వాహనం నడిపేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకోవాలి. మున్సిపాలిటీ ఉద్యోగస్తులకు అధికారుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అజీర్ణంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. తండ్రితో వ్యాపార విస్తరణకు సంబంధించిన చర్చలు చేస్తారు. కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు ఉండును. సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. దుర్గా అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారంలో కుటుంబపరమైన కలహాలు జరిగే అవకాశాలు కలవు. బట్టల వ్యాపారస్తులకు వ్యాపార భాగస్వాముల వలన నష్టము కలిగే అవకాశము కలదు. తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవాలి. ఉష్ణ సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశము కలదు. మీ జీవిత భాగస్వామితో తగాదాలకు దిగడం అంత మంచిది కాదు. చిట్ ఫండ్ వ్యాపారస్తులకు ధనపరమైన ఇబ్బందులు ఉండును. విద్యార్థులు అనవసరమైన విషయాలకు డైవర్ట్ అవ్వకూడదు. స్థిరాస్తుల వల్ల లాభం చేకూరుతుంది. మానసిక ఉల్లాసంతో కాలాన్ని గడుపుతారు. పంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి పనిభారము అధికంగా ఉంటుంది.
కాలభైరవ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారంలో ఆరోగ్యపరమైన శ్రద్ధ వహించాలి. మీడియా రంగంలో ఉన్నవారికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు అనుకూలమైన కాలము. కుటుంబపరమైన సౌఖ్యము ఉంటుంది. మంచి మనసుతో ఇతరులకు సహాయం చేస్తారు. దేవాలయ నిర్మాణాలకు మీ వంతు సహాయం చేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. చిట్ ఫండ్ వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు ఉండును. గృహమునందు శుభకార్యం నిర్వహించే అవకాశము కలదు. మంచి నిద్ర లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. బ్యాంక్ లోన్స్ మంజూరవుతాయి. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారంలో అధికమైన ధన వ్యయము చేయవలసి వస్తుంది. దాంపత్యపరమైన సౌఖ్యము ఉంటుంది. అనవసరమైన విషయాల కొరకు తగాదాలకు దిగడం అంత మంచిది కాదు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. హోటల్ వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. హోమ్ నీడ్స్ వ్యాపారస్తులకు ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి సత్ఫలితాలు ఉండును. వాత సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. సోమరితనంతో పనులు వాయిదా వేయకూడదు. మీ జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేస్తారు. విదేశీ ప్రయత్నాలు చేసే విద్యార్థులకు వీసా మంజూరవుతుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేసే అవకాశాలు కలవు. దాంపత్యపరమైన సమస్యలు ఉండును. విద్యార్థులకు మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. చర్మ సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. మీ స్నేహితులు మిమ్మల్ని మోసం చేసే అవకాశము కలదు. బుక్ స్టాల్ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. సంతృప్తికరమైన ఆదాయము ఉంటుంది. శత్రువుల వలన అవమానములు ఎదుర్కొంటారు. ముఖ్యమైన విషయాలు మర్చిపోకూడదు. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళనకు గురవుతారు. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి. పోలీస్ శాఖ వారు కరప్షన్కి దూరంగా ఉండాలి. గణపతి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారంలో మతిమరుపు వలన సమస్యలు వస్తాయి. వివాహ ప్రయత్నాలు సానుకూలిస్తాయి. మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగుతాయి. అనవసరమైన విషయాలలో తలదూర్చడం వలన అపమానములను ఎదుర్కోవలసి వస్తుంది. వేల తప్పిన భోజనము ఉంటుంది. విద్యార్థులకు యోగ కాలము. ఎవరితోనైనా స్నేహం చేసే ముందు ఆలోచించి చేయాలి. సినిమా రంగంలో ఉన్నవారికి శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. బంధుమిత్రులతో వైరం అంత మంచిది కాదు. సంతాన ప్రవర్తనలో మార్పును చూసి ఆనందిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. చండీ అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారంలో సంకల్పించిన పనులు ఆలస్యమవుతాయి. దాంపత్యపరమైన సౌఖ్యము ఉంటుంది. విద్యార్థులు పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారస్తులకు నష్టము కలిగే అవకాశము కలదు. ధనాన్ని పొదుపు చేసుకోవలసిందిగా చెప్పదగిన సూచన. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. నూతన భూగృహ కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబపరమైన సౌఖ్యము ఉంటుంది. వ్యాపారపరమైన స్నేహితులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. సోమరితనం వలన ఇబ్బంది పడతారు. రవాణా శాఖ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. శ్రీ లలిత అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారంలో స్థిరాస్తులకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ జీవిత భాగస్వామితో సరదాగా కాలాన్ని గడుపుతారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి మీ నాయకత్వ లక్షణాలతో ఒక వర్గాన్ని నడిపించగలుగుతారు. మధ్యవర్తిత్వాల వల్ల లాభం చేకూరుతుంది. బార్ అండ్ రెస్టారెంట్ నడిపే వారికి అధిక లాభాలు ఉండును.
శరీరము తొందరగా అలసటకు గురవుతుంది. దుష్టులతో అకారణ కలహాలకు దూరంగా ఉండాలి. ఆర్థికపరమైన వెసులుబాటు ఉంటుంది. స్నేహితులతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటారు. దైవారాధనకు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఆభరణాలకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కలవు. విద్యార్థులు పోటీ పరీక్షలయందు విజయాలు సాధిస్తారు. భద్రకాళి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంలో జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి. సినిమా రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు చేజారిపోతాయి. ఇతరులను విమర్శించడం అంత మంచిది కాదు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రైస్ మిల్ వ్యాపారస్తులకు సేల్ ట్యాక్స్ వారి నుంచి నోటీసులు అందుకునే అవకాశాలు కలవు. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకోవాలి. కూతురి వివాహ నిర్ణయం విషయంలో కన్ఫ్యూజన్కి గురవుతారు. 2 విధాల ధనార్జన ఉంటుంది. అధికమైన ఖర్చులు చేయకూడదు. ధర్మగుణంతో ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబపరమైన సౌఖ్యము ఉంటుంది. విద్యార్థులకు వీసా మంజూరవుతుంది. ఆయిల్ వ్యాపారస్తులకు బ్యాంక్ లోన్స్ మంజూరవుతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. సర్వే జన సుఖినో భవంతు.